सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। कांग्रेस पार्टी के सीनियर लीडर मारेपल्ली सुरेंद्र रेड्डी ने कहा कि साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ के इल्जामात में कोई सदाकत नहीं है। पूरे महबूबनगर जिले में यूरिया की कोई कमी नहीं है। उन्होंने महबूबनगर जिला मरकज में डीसीसी दफ्तर में मुनाकिदा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए साबिक वजीर श्रीनिवास गौड़ को यूरिया ड्रामा बंद करने का मशवरा दिया। उन्होंने कहा कि यूरिया का मामला मरकज से जुड़ा हुआ है। साबिक वजीर श्रीनिवास गौड़ को इतनी भी समझ नहीं है। सुरेंद्र रेड्डी ने कहा कि साबिक वजीर के गुनाहों की फहरिस्त जल्द सामने आ जाएगी और आपको कांग्रेस पार्टी की तरक्की में मदाखलत करने की ज़रूरत नहीं है। बादशाह साबिक म्यूनसिपल चेयरमैन आनंद कुमार गौड़ ने कहा कि किसान साबिक वजीर श्रीनिवास गौड़ की बातों पर यकीन करने की पोजीशन में नहीं है। किसानों को कांग्रेस पार्टी पर मुकम्मल एतमाद है और कांग्रेस पार्टी किसानों के साथ खड़ी रहेगी। इस मौके पर डीसीसी जनरल सेक्रेटरी सिराज कादरी के अलावा दीगर कांग्रेस कायदीन मौजूद थे। मुख्य कारण टीआरएस पार्टी माजी मंत्री శ్రీనివాస్ గౌడ్ గారి యూరియా డ్రామా మాసరాలుగా మీరందరూ గమనిస్తున్నారు। 2 సంవత్సరాలకు ముందు పాలన ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని। అసలు రైతుల గురించి అవగాహన ఉంది, మంత్రి కూడా చేసాడు, మీకు తెలుసు। ఏ మంత్రి చేసాడో నాకైతే దౌర్జన్య మంత్రి, కబ్జా మంత్రి అని నాకు తెలుసు, కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చారో నాకైతే తెలియదు। ఆ శాఖల గురించి మేము పోలేదు, దౌర్జన్యం కబ్జాలు రెండే చూసినాం మేము। రామగుండం రిపేర్కి వచ్చింది, ఆ రిపేర్ చేపియరా, యూరియా షార్టేజ్ ఉంది, విచిత్రమైన ఆరోపణలు అవగాహన లేకుండా చేస్తున్నాడు। ఆయన్నే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అంటున్నాడు। స్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? అవగాహన ఉందా? రామగుండం ఉంటే కూడా రామగుండంలో తయారైనటువంటి యూరియా మన తెలంగాణకు మనం తీసుకోవడానికి ఉండదు। దేశం మొత్తం కూడా యూరియాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి। ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది। సూపర్విజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి, నెంబర్ 1। ఇంకో అంశం, చెప్పులు లైన్లో లేకుంటుండే చూసిండ్రు కదా మా పాలనలో అన్నారు। నేను ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టిండు, అంటే ఎంత విచిత్రమైన మాటలు అంటే ఆయన చెప్పేటివి, లైన్లో చెప్పులు లేకుంటుండే మేము చేయలేకపోతుంటే మాకు ఇది జరగలేదు అని చెప్తారు। మీరు కొద్దిగా జూమ్ చేసుకోవాలి। సెకండ్ టర్మ్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అచ్చుమాయపల్లె గ్రామం, ఈ గ్రామానికి చెందిన రైతులు అనేక మంది యూరియా కోసం 3 రోజులుగా క్యూ లైన్ లో నిల్చొనే ఉన్నారు। తమతో పాటు క్యూ లైన్ లో ఉన్న ఎల్లయ్య హఠాత్తుగా మరణించడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు। యూరియా కోసం రోజుల తరబడి లైన్ లో నిల్చోవటం వల్లే ఎల్లయ్య మృతి చెందాడని రైతులు అంటున్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా సరఫరాపై చర్చించడం జరిగింది। అసలైన రైతు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు విన్నారు కదా। అంటే ఈ వీడియో మీకు షేర్ చేస్తా, అంటే వాడికి మా బండ్లు పెట్టి పంపించినాం చెప్పడానికన్నా సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది, మొత్తం రికార్డెడ్ ఉంటుంది, వీడియోస్ అన్నీ కూడా దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి। మాట్లాడేటప్పుడు ఒక మంత్రి పని చేసినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు, అవగాహనతో మాట్లాడాలి కదా। అడ్డగోలిగా నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఎట్లా? రైతులు చచ్చిపోయింది అప్పుడు, ఉదయము ఒకరిని ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పిండు, సంతోషం। ప్రతి దానికి కూడా విత్ ఎవిడెన్స్ తెప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాం। అంజనేయులు సన్ ఆఫ్ భీమయ్య, క్యాస్ట్ పిచ్చగుంట్ల, విలేజ్ కాకర్లపాడు, ఆయన రిక్షా కార్మికుడు, హాస్పిటల్లో ఉన్నాడు, మనం అందరం పోదాం ఇప్పుడు మీడియా సమక్షంలో మాట్లాడదాం। రిక్షా కార్మికుడు, ఆ రిక్షా ఓనర్ కూడా నజీర్ హుసేన్ అని చెప్పి రిక్షా ఓనర్ కూడా, ఆయన రిక్షా గుత్తకిచ్చిన ఓనర్ కూడా ఉన్నాడు, ఆయన ట్రిప్పులు చేసుకుంటాడు రోజు, ఆయనకు ఫిట్స్ అనే రోగం ఉంది। ఆయన అనుకోకుండా ఫిట్స్ వచ్చి అమావాస్య రోజు ఏదో ఫిట్స్ వస్తుందని కొంత ఇది ఉంది కదా సైంటిఫికల్ కూడా, ఫిట్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బండ పెట్టిండ్రు। ఆయన రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకోండి అని, రైతును కాపాడండి అని, రైతును పంపిస్తున్నా అని, నా అంబులెన్సులు అని
అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళి దోషి పెడితే కూడా అట్లా మాట్లాడరేమో. నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే, ఇప్పుడు అంబులెన్సులు లీవ్ అయినాయి, ఫామ్ హౌస్లు లీవ్ అయినాయి, రైతులు రిక్షా కార్మికులు రైతులు అయినారు. అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. రామగుండం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది, దానికి సంబంధించిన అంశం స్టేట్ పరిధిలోకి రాదని కూడా ఆయనకు తెలియాలి, అది కూడా తెలియదు. దాని గురించి కూడా మాట్లాడను. మొత్తం మన దేశానికి దాదాపుగా మన తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది ఇప్పటికే. రైల్వే రేక్స్ అంటే పంపించడానికి, రైతులందరూ కూడా వినాలి ఈ మెసేజ్, పంపించడానికి అంటే రైల్వే గూడ్స్ అనుకోండి మీరు, ఆ రైతులు పంపించడానికి ఉపయోగపడే గూడ్స్ కూడా మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి వేరే దగ్గర. ప్రయాణానికి రైల్వేలకు సంబంధించి రైల్వే ప్రయాణం అనేది నిలుపుదల చేయబడ్డది, రైల్వే రేక్స్ రావడానికి ఇబ్బంది అయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పంపించే దాంట్లో కొంత జాప్యం జరిగినమాట వాస్తవం. కానీ రైతుల గురించి మాట్లాడుతున్నాడు, నాట్లు అని ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. యూరియా నాట్లు పెట్టినప్పుడు మొదటిసారిగా యూరియా వేస్తారు, ఒక రౌండ్ అయిపోయింది. రెండవసారి మళ్ళీ 15-20 రోజుల తర్వాత వేస్తారు. వాస్తవానికి యూరియా మొదటిసారి జల్లుకున్నారు, మొదటిది అయిపోయింది. రెండోసారి కోసం యూరియా డిసిప్లిన్గా ఎక్కడ పోయినా సరే మనం లైన్లోనే నిలబడి తీసుకుంటాం. గుంపులుగా వదిలేతామా? యూరియాకి వచ్చిన వాళ్ళను లైన్లో ఉంటేనే కదా ఎవరికి వచ్చేది, ఎవరి బ్యాగులు వాళ్ళకి వచ్చేది. మనం పోతే కూడా లైన్లో నిలబడతాం కదా. జాప్యం జరిగింది, ఫ్లడ్స్ వచ్చినాయి, అది కూడా వస్తుంది. దాదాపుగా మన 4-5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, ఇంకో 3-4 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. మన ఈ 3 కాన్స్టిట్యుయెన్సీల పరిధికి వచ్చే వరకు 38,000 మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రపోజల్ పెట్టిండ్రు. ఇంతవరకే 20,000 మెట్రిక్ టన్నులు మనకు వచ్చింది, ఇంకా 18,000 మెట్రిక్ టన్నులు రావాలి. అది బ్యాలెన్స్ ఉంది, అది సెకండ్ విడతకు మనకు పనిచేస్తుంది వేయడానికి. ఎక్కడ కూడా జాప్యం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన దానికి పంపించినట్లుగా ఉన్నంతలో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడానికి రైతులకు పంపిణీ చేయడానికి అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. లేని ఆందోళన సృష్టించి రెచ్చగొట్టి ప్రతి దగ్గర, నేను ఇంతకుముందు చూసిన ప్రెస్లో మీటింగ్లో పోతే రెచ్చగొట్టే విధానమే, ఇక్కడ రెచ్చగొట్టే విధానమే. నేను ఇంకా విషయం డివేట్ అవుతుంది, వేరే విషయాలకు పోదాల్చుకోలేదు, కానీ కుప్పలు తిప్పలుగా ఉన్నాయి, త్వరలో అవి కూడా బయటకు వస్తాయి. ఈ సబ్జెక్టు డివేట్ అవుతుందని నేను పోతలేను. అనవసరమైన హంగామా చేసి నమ్మడానికి సిద్ధంగా లేరు, ఎవ్వరు హ్యాపీగా లేరంట. వీళ్ళ గవర్నమెంట్లో హ్యాపీగా ఉన్నారు. 100 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించినవి పెడితే. కరెంటు లేదంటున్నారు, బ్రహ్మాండంగా కరెంటు ఉంది, అది కూడా ఫ్రీ కరెంటు ఉంది, నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అదే రైతులు, అదే కార్మికులు, అదే లబ్ధిదారులు నీకు బుద్ధి చెప్తారు. మళ్ళీ కూడా ఒకసారి బుద్ధి చెప్పిండ్రు ఆల్రెడీ. నీ యొక్క ఆనవాళ్ళు ఈడ లేకుండా తుడిచిపెట్టేయబడతాయి ఫ్యూచర్లో కూడా. నీ యొక్క పిచ్చి చేష్టలు ఇప్పటికి కూడా మానుకోకపోతే. చాలామంది అనుకుంటున్నారు అరే చేసినాయన్నీ ఎక్కడ పోయినాయి, అన్నీ బయటకు వచ్చేది ఉంది, కానీ ఇది సందర్భం కాదు. వేరే సందర్భంలో త్వరలో ఇంకా పాపాల పుట్ట ఏముందో మీకు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరిస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాపాల పుట్టల వాళ్ళు కమ్మివేయబడతారు, కనిపించరు, ఆనవాళ్ళే ఉండవు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను నేను. ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని రకాల పనులు చేసుకుంటూ ఆయన కూడా అందరినీ నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఒక్క తీరుగా చూస్తున్నాడు. ఏ పార్టీ ఏ మనిషి అని కుల మత భేదాలు పార్టీల భేదాలు లేకుండా అందరికీ అన్ని లబ్ధి చేకూరుతున్నాయి. నీ దగ్గర ఉన్నటువంటి పాలన ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉండినా మా ప్రెస్ సోదరులకు కూడా తెలుసు. అప్పుడు వాళ్ళు అనుభవించిన బాధలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛావాయులు పిలుస్తున్నారు, హ్యాపీగా తప్పు జరిగిందోన నిర్భయంగా రాయగలుగుతున్నారు. మాకు కూడా సలహాలు ఇవ్వగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. లేని అబండాలు వేసి లేని అలజడి సృష్టిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు, మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు మళ్ళా చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. సరిపోయినంత యూరియా కానీ సరిపోయినంత సమాచారం కానీ అధికారుల దగ్గర ఉంది. నెక్స్ట్ ఈ రోజు కూడా ఫ్లడ్స్ కొద్దిగా కంట్రోల్ అయినాయి. రావాల్సినటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో 5.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, ఇంకో 3-4 లక్షల మెట్రిక్ టన్నులు మళ్ళీ వస్తూ ఉంది. నిన్న కూడా వచ్చిందంట. సఫిషియెంట్గా రైతులందరికీ కూడా యూరియా ఉంది. ఇంకో విషయం, ఇప్పుడు రైతులు కూడా ఏం చేస్తున్నారంటే నాకు దీంతో పాటు వరితో పాటు మక్కలకేస్తున్నారు, పత్తికేస్తున్నారు యూరియా. మిగతా దాంట్లో కూడా యూరియా వాడకం పెరిగింది. అయినా కానీ సఫిషియెంట్గా యూరియా సరిపోతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. అలజడి ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు, అందరికీ యూరియా అందుతుంది.
ఉదయం వచ్చిన రిక్షా కార్మికులను రైతుగా క్రియేట్ చేసి ప్రజలను తప్పుదావ పట్టించడానికి, రైతులను తప్పుదావ పట్టించడానికి చేసే ప్రయత్నం బెడిసి కొట్టింది. మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఆ రైతు కార్మికులు హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో చేంజ్ చేసిండ్రు. మేము కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాం. అన్ని అంశాలను పూర్తిగా అవగాహన చేసుకొని అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నీలాగా నేను అడ్డగోలుగా రామగుండం రిపేర్ అయింది ఏం చూసుకుంటలేరు, రామగుండం రిపేర్ అయింది చూసుకుంటలేరు, 2 ఏళ్ళు అయిందని అంటున్నావు. రామగుండం రిపేర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశం అని కూడా నీకు తెలియదా? నువ్వు మంత్రి పదవి చేసినావు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ యూరియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయనే అంశం నీకు తెలియదా? ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అవగాహన లేనోళ్ళు కాదు. పూర్తి సమాచారము సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుతుంది. నీవు వేసే కుప్పిగంతులకు ఇక్కడ ఎవరు పడిపోయేటోళ్ళు లేరు. నీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉండరు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించింది కాకుండా కానీ ఆయనకు కూడా ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన వచ్చింది. ఫ్యూచర్లో ఆయన ఆనవాళ్ళు ఇక్కడ తుడుచుకుపెట్టకపోతే మళ్ళా ప్రజలెవరు ఓట్లు వేయడానికి రెడీగా లేరనేది ఒక అంశం. రెండో అంశం వచ్చేసి ఆయన చేసిన తప్పులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. రాబో కాలంలో షార్ట్లీ ఆయన చేసిన ఇంకొక పెద్ద తప్పు కూడా మీ ముందరికి వస్తుంది. అది ఏంది ఏం కథ అనేది విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చూస్తాం. దారుణమైన బీసీలకు పేదలకు సంబంధించి ఆయన చేసినటువంటి మోసాన్ని బయట పెట్టేది త్వరలోనే ఉంది. అదొక అంశం. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అంటే అన్ని పార్టీలు ఇంతకుముందు కూడా చెప్పిన, ఎలక్షన్ ముందర కూడా చెప్పిన, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆయనకి ఇంకా ఆయన భయాందోళనకు గురైనటువంటి కొంతమంది అంటగాగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మా మిత్ర బృందము సోదరులు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యున్సీ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బీజేపీకి పోవాలని ప్రయత్నం చేస్తే బీజేపీలు రిజెక్ట్ చేసిండ్రు. గువ్వల బాలరాజు గారు రీసెంట్గా బీజేపీకి పోయిన మాట మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు వద్దు నాయన ఆయన మా దగ్గరికి వస్తే మా పార్టీ కూడా ముందు పడదని చెప్పి మీన అధిష్టానానికి వినియోగించుకోవడం జరిగింది.